ఆదికాండం 24 మొదటి వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. పరలోకానికి ముందు అబ్రహాము ఎలాగుండి వెళ్ళాడు? అన్ని విషయముల్లో ఆశీర్వదించబడి వెళ్ళాడంట. అందుకే అన్నాడు, నా సిలువ ద్వారా నేను ఇచ్చేది అబ్రహాం ఆశీర్వాదమే. ఐ వాంట్ సంబడి హూ డిఫీట్ ఎవ్రీథింగ్ అండ్ వాక్ ఇన్ విక్టరీ. ఒకరికి ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడా? సంబడి విల్ ఫైట్ డిఫీట్. ఎంతమందికి నరనరాల్లోంచి నేను ఈ దేవుడు నాకు విజయం అవ్వాలనిపిస్తుంది. అవును, ఇఫ్ యూర్ ఫీలింగ్ దట్ ఇన్ యువర్ వెయిన్స్, ఇన్ యువర్ స్పిరిట్, ఇన్ యువర్ బాడీ. అందుకే మీలో సిలువ ద్వారా ఏమిచ్చాడు? మీలో పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్. ఒకళ్ళకి వస్తే సరిపోదు, అందరికీ చేయగల సామర్థ్యము దేవునికి ఉందా లేదా? ఎస్, గాడ్ కెన్ గివ్ యూ దట్. సక్సెస్, వాట్ ఈస్ సక్సెస్? సక్సెస్ ఈజ్ రైచియస్నెస్. విజయము ఏంటి? విజయము నీతి. అందరూ అనండి, విజయము నీతి అనండి. ఎవరైనా విజయము పొందితే అదేంటంట? నీతి. సో విక్టరీ ఈజ్ రైచియస్నెస్, విక్టరీ ఈజ్ పవర్. ఆయన మనల్ని తన రక్తము ద్వారా ఎలా చేశాడంట? నీతిమంతులుగా చేశాడు. అంటే అందరూ విజయం పొందుకోవాలని నీతి ముందే ఇచ్చేశాడు నీకు. ఆ నీతిని పొందుకొని ఓటమిని జయించడమే నీ ప్రథమ గమ్యము. God is lifting up people with victory. How long will you fight? Sure mercies of David. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీ ఒకవేళ పడిపోయినా, పని అయిపోతుంది అనుకున్నా సరే, నేను దావీదులాగా కృపనిచ్చి నేనెప్పుడు విజయంలో పెడతానంటున్నాడు. ఒకవేళ నువ్వు దిగజారిపోయినా సరే అక్కడి నుంచి లేవనెత్తి నేను నీ ఓటమిని విజయంగా మారుస్తానంటున్నాడు. దట్స్ ద ష్యూర్ మెసేజ్ ఆఫ్ డేవిడ్. దావీదు కృపలను శాశ్వతముగా ఇస్తాడు నా దేవుడు. అంటే ఒక్కరూ ఓడిపోవడానికి వీలు లేదు. నీ బలహీనత కూడా నేను ఓడించడానికి వీలు లేదు. యువర్ వీక్నెస్ కెనాట్ డిఫీట్ యూ. ఎందుకు? దేవుడు దానికి దావీదు కృపలనిచ్చాడు. సంబడీస్ వీక్నెస్ ఈస్ బికమింగ్ స్ట్రాంగ్ టుడే. ఈరోజు మీ అందరి బలహీనతలో బలముగా మారునుగాక. అంటే ఎవరైనా ఒకరైనా అనర్హులు ఉంటారా? ఉండరు. అంటే అతను బలహీనత ఉంది, హృదయము సరైందే, కానీ తర్వాత పశ్చాత్తాపడి ఆ బలహీనతను కూడా దావీదు ఏం చేశాడు? జయించాడు. అందుకోసము సిలువ ద్వారా అబ్రహాం ఆశీర్వాదంతో పాటు ఏమిస్తున్నాడు? శాశ్వతమైన దావీదు కృపలను. ఐజియా 55:3. మీరు చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు విని నేడలా మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. అంటే ఒక్కరు కూడా ఓడిపోవడానికి వీల్లేదు. Nobody should go as a defeated person in this planet. There is a Holy Spirit in you. ఇంతకాలము నీ కష్టాల్లో వాటిల్లో వీటిల్లో నేను దాచి నిన్ను తయారు చేస్తున్నాను. రానున్న రోజుల్లో నిన్ను కొంచెము పైన పెడతాను. నేను నీ కష్టాలన్నీ నిన్ను కొంచెము కింద సిద్ధపరిచాయని చెప్పండి. నీ అవమానాలన్నీ నీ కొంచెం కింద సిద్ధపరిచాయి. నీ బాధలు, నీ కన్నీరు అవన్నీ కూడా దేవుడు కొంచెం మీద పెట్టడానికి దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతారు? పైన. సో ఇవన్నీ దీపస్తంభం మీద పెట్టడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. He will put you on the top of things. ఇంతకాలం మిమ్మల్ని దాచుంచాడు మీ ఇంట్లో. He hid you. మత్తయి 5:15 అన్న, మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటినుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. కొంచెము కింద పెట్టరు, దాన్ని పైన పెడతారు. ఎప్పుడు దీపస్తంభం పైన పెడతారంట. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 సంవత్సరాలు మోషేని ఆ కొంచెం కింద పెట్టాడు. అబ్రహాముని 60 ఏళ్ళు కొంచెం కింద పెట్టాడు. మీ అందరినీ దీపస్తంభం మీద దేవుడు పెట్టబోతున్నాడు. God is going to put you on the top. So preparation is important. సిద్ధపాటు అనండి. Your hiding season is over. రహస్యంగా నా కష్టాలు ఎవరికి తెలియకూడదు, నా రోగాలు ఎవరికి తెలియకూడదు, నా అప్పులు ఎవరికి తెలియకూడదు, మా గొడవలు ఎవరికి తెలియకూడదు, మా లేమి ఎవరికి తెలియకూడదని ఎవరైతే ఇప్పుడు దాకా దాచిపెట్టారో ఆ దాచిపెట్టేదంతా సిద్ధపాటు. దేవుడు ఆ దాచిపెడుతున్న విషయంలో నీవు అవమానం జరగకుండా కాపాడుకుంటున్నావేమో,
కానీ అందులోనే నిన్ను ప్రార్థనాపరుడిగా మార్చాడు, నిరీక్షణనిచ్చాడు. ఇప్పుడు నీవు అనేకులకు నిరీక్షణనిచ్చు దానిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. నీకు దేవుడు నేర్పించాడు ఆ కష్టాల్లో ఎలాగింకా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలా, ఆ అప్పుల్లో బాధల్లో ఎలాగింకా ప్రార్థన చేయాలా, అన్నీ నేర్పించి ఇప్పుడు దేవుడు నిన్ను పైన పెట్టబోతున్నాడు. పుట్టింగ్ యు అప్. కీర్తనలు 71:20-21. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదవు. ఈ కార్యము దేవుడు ప్రతి ఒక్కళ్ళలో చేయబోతున్నాడు. పేతురు ఏమన్నాడు? అయ్యా, నేను నీతో చెరసాలకి రావడానికి సిద్ధమే, ఎలా చావాలనుకుంటే అలా చావడానికి సిద్ధమే అన్నాడు. నీ సిలువేస్తే నేను సిలువేయబడతా, నువ్వు చెరసాలకి వెళ్తా. కానీ ఏం చేశాడు? 3 సార్లు. కానీ తర్వాత అంతంలో చూస్తే అదే పేతురు చెరసాలకి వెళ్ళాడు, సిలువేయబడ్డాడు, విజయవంతంగా పరలోకానికి వెళ్ళాడు. గాడ్ ఈజ్ ఎ రెస్టారర్. నీవు ఏ స్థాయిలో పడిపోయావా, ఎన్ని సంవత్సరాలు బలహీనతుందో అక్కడి నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడంట. ఎంత హీనంగా వెళ్ళిపోయావా, ఒళ్ళన్నీ రోగాల, జబ్బుల, అప్పుల, దరిద్రమా, అవమానమా, పాపం చేసి చేసి నలిగిపోయి కృంగిపోయి ఉన్నావా, అయా అని ప్రార్థిస్తే దేవుడు అక్కడి నుంచి లేపడానికి సిద్ధమంట. దేవుని చిత్తం ఏంటంటే ఎవరూ కూడా ఆ స్థానంలో ఉండకూడదు, మళ్ళా పైకి లెగాల్సిందే. యూ హ్యావ్ టు గ్రో అప్, బి లిఫ్టెడ్ అప్. సిలువలోంచి ఏమొస్తుంది? విజయం. అవుట్ ఆఫ్ క్రాస్ కమ్స్ రైచియస్నెస్ విల్ డిఫీట్. ఎన్నిసార్లు 1,00,000 సార్లు ఓడిపోయావా, అయినా నాకు విజయం కావాలని అడగాల దేవుడిని. 71 కీర్తన 21. నా గొప్పతనమును వృద్ధి చేయము. ఆగండి, నీవు పరువు పోయి రోగాలు వచ్చేసి కింద పడిపోయి అందరికీ అవమానమైపోయిన తర్వాత దేవుడు మళ్ళా లేపి నిన్ను బాగు చేసి అలా పెట్టడు. ఏం చేస్తాడంట? నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగచేయు. అంటే అంతకుముందు నీకు కొంచెం పేరు ఉండేది, కొంచెం పరువు ఉండేది, అది ఇప్పుడు పోయింది. ఇప్పుడు దేవుడు తిరిగి ఆ పరువుని పేరుని ఇవ్వడమే కాదు, ఆ పేరుని 100 రెట్లు గొప్పగా చేస్తాడంట మళ్ళా. అందుకే దావీదుని దేవుడు విడిచిపెట్టలే. తర్వాత సొలొమోను చూసి అందరూ ఏమన్నారంట? దావీదు కుమారుడు. ఎవరంట సొలొమోను? దావీదు కుమారుడు. ఆ తర్వాత యేసుని చూసి ఏమన్నారంట? ఇప్పటికీ యేసుని చూసి ఏమంటారు? నీవు ఎక్కడికి వెళ్ళిపోయావో అక్కడి నుంచి తీసి దేవుడు శాశ్వతమైన గొప్పతనాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నీ పిల్లల తరాలు ఈ భూలోకం విడిచి నువ్వు పరలోకం వెళ్ళిపోయినా నీ పేరు గొప్పగా మిగిల్చేటట్టు చేస్తాడు దేవుడు. ఈ రోజు నీ అవమానానికి సమాధి కలుగును గాక, నీ కష్టాలకు సమాధి కలుగును గాక. డోంట్ యాక్సెప్ట్ డిఫీట్, డోంట్ లివ్ ఎ నార్మల్ లైఫ్. శత్రువు వరదలా వచ్చాడు, నేను ఒక సామర్థ్యాన్ని లేపడానికి సిద్ధంగా ఉన్నాను ప్రపంచానికి. నజరేయుడనే యేసయ్య, మాకు 20 ఏళ్ళ నుంచి కష్టాలే, 30 ఏళ్ళ నుంచి కష్టాలే, 40 ఏళ్ళ నుంచి కష్టాలే, 50 సంవత్సరాల నుంచి నా బతికింతే, మేమింతే అనుకుంటున్నారు. ప్రభువా, ఈరోజు వారిని కొత్త తిత్తులుగా చేయి. వారికి 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 80 అవ్వచ్చు. కొత్త ద్రాక్షారసము, కొత్త అభిషేకము. మోషేని ఎలా వాడుకున్నావు, అబ్రహాంని ఎలా వాడుకున్నావు. రెన్యూ ఇన్ జీసస్ మైటీ నేమ్, రెన్యూ దేర్ స్పిరిట్స్. అయ్యా, వారి నూతన పరచండి, కొత్త తిత్తులుగా వారి జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాను. నీ అభిషేకముతో కాడులు విరక్కొట్టే సామర్థ్యాన్ని దయచేయండి. బ్లెస్ దెం, రెన్యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.